కొన్నేళ్లుగా బాలీవుడ్ పై మామూలుగానే ఆడియన్స్ చాలా ఫైర్ మీద ఉన్నారు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా కూడా అక్కడ హీరోలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ లాంటి స్టార్ హీరో కూడా బాలీవుడ్ రాజకీయాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో అక్కడి చీకటి కోణాలు బయటకు వస్తున్నాయి. అవుట్ కమర్స్ వస్తే అక్కడ ఎదగడం కష్టమని సుశాంత్ మరణం తర్వాత మరోసారి అర్థమైపోయింది. అందుకే రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా లాంటి హీరోలకు ఎన్ని విజయాలున్నా కూడా వాళ్ళకు సరైన మార్కెట్ ఇప్పటివరకు రాలేదు. దానికి ఒకే ఒక్క కారణం, వాళ్ళకు ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకపోవడమే. అదే వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా సహా ఇంకా చాలామంది హీరోలు ఎన్ని ఫ్లాప్లు ఇచ్చినా కూడా వాళ్ళకు వరుసగా అవకాశాలు వస్తూనే ఉంటాయి. అదేంట్రా అంటే వాళ్ళకు వారసత్వం ఉంది కాబట్టి. నెపోటిజం బాలీవుడ్లో ఏ రేంజ్లో ఉంది అనేది దీనిని చూస్తేనే అర్థమవుతోంది. ఇలాంటి సమయంలోనే మరో విషయంలో కూడా అడ్డంగా బుక్ అయిపోయారు బాలీవుడ్ హీరోలు. ఇండియాలో ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ అంటూ అంత పెద్ద ఘటన జరిగితే బాలీవుడ్ హీరోల నుండి ఎలాంటి స్పందన లేదు. ఒకవైపు పాకిస్తాన్లో అక్కడ హీరో హీరోయిన్లు అందరూ సోషల్ మీడియా వేదికగా తమ దేశాన్ని వెనకేసుకొస్తున్నారు. ఇండియా చీకట్లో దెబ్బ కొట్టిందని, అందరూ పడుకున్న సమయంలో వచ్చి బాంబులు వేసి వెళ్ళిపోయారంటూ తమ దేశాన్ని ప్రపంచం ముందు సానుభూతి పొందేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ మన బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరు కూడా దీని మీద మాట్లాడిన పాపాన పోలేదు. ఇంకా చెప్పాలంటే అమీర్, షారూక్, సల్మాన్ అయితే కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదు. ఇప్పుడు మౌనంగా ఉన్న ఇదే షారుఖ్ ఖాన్ గతంలో పాకిస్తాన్లో వరదలు వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఒక ప్రోగ్రాం చేసి ఫండ్ రైజ్ చేశాడు. అప్పుడు స్పందించిన వాడివి ఇప్పుడు ఎందుకు కామ్గా ఉన్నావంటూ ఆయనను ఒక రేంజ్లో వేసుకుంటున్నారు ఇండియన్స్. ఇవన్నీ సరిపోవన్నట్లు సీజ్ ఫైర్ అని పెట్టినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ సల్మాన్ ఖాన్ ఒక ట్వీట్ వేశాడు. దాంతో పడుకున్న కుక్కను లేపి తన్నించుకున్నట్లు సల్లుబాయ్పై మొత్తం దేశం ఒకేసారి తిరగబడింది. పాకిస్తాన్కు మద్దతుగా ట్వీట్ వేస్తావా అంటూ ఒక రేంజ్లో ఆడుకున్నారు. ఇండియా ఇంత పెద్ద ఆపరేషన్ చేసినా కనీసం స్పందించలేనంత బిజీగా ఉన్నారా మీరు? ఇప్పటి నుండి మీరు సినిమాలు చేయండి, మీ సినిమాలు చూడలేనంత బిజీగా మేముంటామంటూ వార్నింగ్ ఇస్తున్నారు ప్రేక్షకులు. ఆల్రెడీ కొన్నేళ్లుగా బాలీవుడ్ చాలా సంపులో ఉంది. ఇప్పుడు వీళ్ళ మౌనంతో అది ఇంకాస్త లోతులోకి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో బాలీవుడ్ బాగుపడేలా కనిపించడం లేదు.